My dear students, competitive JEE NEET 2026 focus. Family, IPE, CBSE board exams also. Calculate the mole fraction of H2SO4 in a solution containing 98% H2SO4 by mass. 98% H2SO4 by mass means 98 grams H2SO4 present in 100 grams of solution. 98% H2SO4 means 98 గ్రాముల సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4 100 గ్రాముల సొల్యూషన్లో ఉంది. ఆర్ యూ కెన్ సే 98 గ్రామ్స్ H2SO4 ప్రజెంట్ ఇన్ 100 గ్రామ్స్ ఆఫ్ సొల్యూషన్. 100 గ్రాముల సొల్యూషన్లో 98 గ్రాముల H2SO4 ఉంది. సో 100 గ్రాముల సొల్యూషన్ తీసుకుంటే 98 గ్రామ్స్ దిస్ ఈజ్ సొల్యూట్ రిమైనింగ్ 2 గ్రామ్స్ వాట్ ఈస్ దట్ సాల్వెంట్. దిస్ ఈజ్ సొల్యూట్ H2SO4, సాల్వెంట్ 2 grams ఈజ్ వాటర్. సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్. సో 100 grams సొల్యూషన్లో 98 గ్రాముల సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, 2 గ్రాముల వాటర్ ఉంది. సో మాస్ ఆఫ్ సొల్యూట్ హౌ మచ్? 98 grams సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు నో ది నెంబర్ ఆఫ్ మోల్స్ మనం కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ కావాలంటే ఏం చేయాలి? దీని యొక్క వెయిట్, సల్ఫ్యూరిక్ యాసిడ్ వెయిట్ 98 అపాన్ మోలార్ మాస్. సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మోలార్ మాస్ ఎంత? 98 by 98. యునో హైడ్రోజన్ 1, సల్ఫర్ 32, ఆక్సిజన్ 16, టోటల్ 98 మోలార్ మాస్. సో ఇఫ్ యూ వాంట్ మోల్స్ of any substance, weight of the substance by gram molecular weight. Weight is nothing but 98, gram molar mass 98. 98 by 98 ఎంత? ఒకటి వస్తుంది. మాస్ ఆఫ్ H2O కావాలంటే సొల్యూషన్ మీన్స్ 100 grams. 100 grams సొల్యూషన్లో నుంచి సొల్యూట్ వెయిట్ ఎంత? 98 grams సల్ఫ్యూరిక్ యాసిడ్. సో 100 minus 98 that is equal to 2 grams. This is nothing but water weight. వాటర్ మాస్ వచ్చి 2 grams. సో వాటర్ మాస్, యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్. సో వాటర్ మోల్స్ ఎలా వస్తాయి? వాటర్ వెయిట్ దట్ ఈజ్ 2 grams బై మోలార్ మాస్. వాటర్ యొక్క మోలార్ మాస్ ఎలా వస్తుంది? టోటల్ ఆక్సిజన్ అటామిక్ వెయిట్ 16, హైడ్రోజన్ 2, 16 plus 2 18. 16 plus 2 18. సో 2/18 మీన్స్ 1/9. సో నీకు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ 1/9, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ 1. సో టోటల్ మోల్స్ యూ క్యాలిక్యులేట్. సో 1 plus 1/9. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలంటే ఏం చేయాలి? సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మోల్ సంఖ్య, ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అపాన్ టోటల్ మోల్స్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మోల్ సంఖ్య ఎంత వచ్చింది? 1 డివైడెడ్ బై టోటల్ మోల్స్ 1. దిస్ ఈజ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మోల్ సంఖ్య ప్లస్ వాటర్ యొక్క మోల్ సంఖ్య 1/1 plus 1/9. దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/10/9 వస్తుంది. భిన్నం తిరగదీపబడితే 9/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.9 is the right answer. If you want number of mole of any compound, number of moles కావాలంటే ఏం చేయాలని చెప్పాము? వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై గ్రామ్ మోలార్ వెయిట్. ఇఫ్ యూ వాంట్ మోల్ ఫ్రాక్షన్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ది సబ్స్టెన్స్ బై టోటల్ మోల్స్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలి కాబట్టి సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మోల్ సంఖ్య 1, టోటల్ మోల్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ వాటర్ 1 plus 1/9. దిస్ ఈ 10/9 వస్తుంది. కింద పైకి పోతే 9/10 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ 0.9. థ్యాంక్ యూ.